హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. కాలీఫ్లవర్ తోటి రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండీ! ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ తోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒకసారి పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బయటైతే 15-20 రోజుల వరకు నిలవ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్‌లో అయితే 2 నెలల కంటే ఎక్కువే నిలవ ఉంటుంది. మరి ఎంతో రుచిగా ఉండే ఈ కాలీఫ్లవర్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను మార్కెట్‌కి కూరగాయలకి వెళ్ళగానే అక్కడ ఫ్రెష్‌గా కాలీఫ్లవర్స్ వచ్చి ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అందులో ఒకటి తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ చాలా పెద్దదనమాట. ఈ కాలీఫ్లవర్‌కి ఉండే ఆకులన్నిటిని తీసేసుకోవాలి. పువ్వు చూడండి చాలా పెద్ద పువ్వు వచ్చింది. ఇందులో సగం క్వాంటిటీ తోటి మీకిప్పుడు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కాలీఫ్లవర్‌ని మరీ చిన్నవిగా లేదా పెద్దవిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా చేసుకోవాలి. కాలీఫ్లవర్‌కి కొంచెం అడుగున తెల్లగా, గట్టిగా ముక్కలు ఉంటాయి కదండీ! కొంతమంది వాటితో కూడా పచ్చడి చేస్తారు. మీకు నచ్చితే వాటిని కూడా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ చూడటానికి ఎంత ఫ్రెష్‌గా ఉన్నప్పటికీ వీటిలో మనకి కనిపించని క్రిములు ఉంటాయి. అలాగే వీటిని పెంచేటప్పుడు ఎక్కువగా పెస్టిసైడ్స్‌ని వేస్తూ ఉంటారు. వాటిని రిమూవ్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెతో నీళ్ళని వేడి చేసుకోవాలి. అందులోకి ఉప్పును వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి మనం రెడీ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని వెంటనే వేడి నీళ్ళలో నుంచి తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్‌లో మనకు కనిపించని క్రిములేమైనా ఉంటే కూడా చనిపోతాయి. ఇలా వాటర్ నుంచి సెపరేట్ చేసుకున్న ముక్కలను పొడిగా ఉండే ఒక క్లాత్ పైన వేసుకోవాలి. ఈ ముక్కలను తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా పర్వాలేదు, లేదా ఎండలో ఉంచుకున్నా పర్వాలేదు. కనీసం 3-4 గంటల పాటైనా వీటిని పూర్తిగా వదిలేయాలి. నేనైతే వీటిలోని తడి పూర్తిగా పోయేంత వరకు ఫ్యాన్ కిందే 5-6 గంటల పాటు వదిలేసానండి. మొత్తం తడి అంతా ఆరిపోయి ఇలా పొడి పొడిగా వచ్చాయి. ఇప్పుడు వీటిని కొలుచుకొని తీసుకోవాలి. ముక్కలను ఇలా కొలిచి తీసుకుంటే పచ్చడిని కూడా కరెక్ట్ కొలతలతో పెట్టుకోవచ్చు. అప్పుడు రుచి కూడా బావుంటుంది. నేను ఒక గ్లాస్‌తో కొలుచుకున్నాను. నాకు 3 గ్లాసుల వరకు ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు వీటికి సరిపడా కొలతలను తీసుకుందాము. పచ్చడిని ఎందులోకైతే కలుపుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్‌లోకి గానీ, ప్లేట్‌లోకి గానీ ముక్కల్ని కొలుచుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకోండి. అందులోకి టీ గ్లాస్‌లోకి సగం వరకు ఆవాలను వేసుకోండి. చిన్న ఆవాలైనా పర్వాలేదు, పెద్ద ఆవాలైనా పర్వాలేదు. చిన్న ఆవాలైతే ఘాటు బావుంటుంది. ఈ ఆవాలను వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొడి ఎక్కడ బరకగా ఉండకూడదండి. బరకగా ఉన్నట్లయితే చేదు వస్తుంది. ఇలా వీలైనంత మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఆడుకుని పొడి చేసుకున్నట్లయితే పచ్చడి రుచి బావుంటుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకొని మనం ఏ గ్లాస్‌తో అయితే ముక్కలను కొలుచుకున్నామో అదే గ్లాస్‌తో అర గ్లాస్ కారాన్ని తీసుకోవాలి. 3 గ్లాసుల ముక్కలకి అర గ్లాస్ వరకు కారం పడుతుంది. తర్వాత ఇందులోకే పావు గ్లాస్ ఆవపిండిని వేసుకోవాలండి. పావు గ్లాస్ ఆవపిండి అయితే సరిపోతుంది. మిగిలిన పావు గ్లాస్ ఉప్పును వేసుకోవాలి. ఉప్పును ఒక స్పూన్ తగ్గించే వేసుకోండి. ఇలా అన్నిటిని తీసుకున్న తర్వాత వీటిని ముందుగా తీసుకున్న ముక్కల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే గుప్పెడు దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఇన్నే వేయాలనేమీ లేదండి. మీ వీలుని బట్టి వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు పూర్తిగా ఆప్షనల్. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు కూడా. ముందు ఈ పొడులన్నిటిని కూడా బాగా ముక్కలకి పట్టించుకోవాలి. స్పూన్ తోటే బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్‌ని వేసుకోవాలి. 3 కప్పుల ముక్కలకి ముప్పావు కప్పు వరకు నూనె పడుతుందండి. వేరుశనగ నూనెను గానీ, పప్పు నూనెను గానీ వేసుకున్నట్లయితే పచ్చడి రుచి బావుంటుంది. నూనె వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. సాధారణంగా ఈ కాలీఫ్లవర్ పచ్చడిలో ఈ పొడులే వేస్తారండి. కానీ కొంతమంది మెంతి ఫ్లేవర్ ఇష్టపడతారు. అటువంటి వారు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతి పొడి వేసుకోవచ్చు. తర్వాత పులుపు కోసం నిమ్మరసం వేసుకోవాలి. ఈ సైజ్ కాయలను ఒక 6 వరకు తీసుకొని వాటి నుండి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇంకా గ్లాస్ కొలతలో చెప్పాలంటే పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా నిమ్మరసం పడుతుంది. మీరు చింతపండు రసం వేసుకొని చేసుకోవాలి అనుకుంటే చిక్కగా తీసిన చింతపండు గుజ్జును ఆయిల్‌లో కొద్దిసేపు ఉడకబెట్టుకొని ఆ గుజ్జును ఈ పచ్చడిలో కలుపుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక రోజు పాటు పూర్తిగా వదిలేయాలి. 24 గంటల తర్వాత చూసినట్లయితే పచ్చడి నూనె అంతా బాగా పైకి తేలి
పచ్చడిలో పిండి కూడా బాగా ఏర్పడి చక్కగా రెడీ అవుతుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు, కారం, పులుపు లాంటివి ఏమైనా తగ్గినట్లుగా అనిపిస్తే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఎయిర్ టైట్‌గా ఉండే గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే బయటే 15-20 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే 2 నెలల కంటే ఎక్కువగానే స్టోర్ ఉంటుంది. ఎప్పుడు చేసే పచ్చళ్ళు బోర్ కొట్టినప్పుడు ఇలా ఒక్కసారి కాలీఫ్లవర్ తోటి మీరు కూడా పచ్చడిని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేయడం కూడా చాలా సులభం. ఈసారి కాలీఫ్లవర్ తెచ్చినప్పుడు ఇలా సింపుల్‌గా అయిపోయే పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.